ఆవాలు జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, ఎల్లిగడ్డ, ఇదిగోండి ఫ్రెండ్స్. ఇలా వేగినాక మనం ఇది గోంగూర వాటర్తోనే వేయాలి ఫ్రెండ్స్, ఇది నూరకుండా. ఇప్పుడు నేను చేసేది మిక్సీ పట్టుడు, నూరుడు, రోటి పచ్చడి కాదు ఫ్రెండ్స్, ఇది ఉడకబెట్టి చేసుడు. నేను 2 సార్లు కడుక్కొని నానబెట్టుకున్నాను ఇది గోంగూరని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ఉడికింది కదా. ఉడికినాక ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం, చూపెడతాం మీకు. ఇదిగోండి తగినంత ఉప్పు, పసుపు కొంచెమే, పసుపు వేసుకున్నాం కదా. కారం, పులుపు ఉంటుంది కదా, కొంచెం కారం ఎక్కువనే పడుతుంది. ఇది జీలకర్ర మెంతుల పొడి, ఇది కొంచెం సాంబార్ పౌడర్, కొంచెం ధనియాల పొడి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వేసుకున్నాక నేను ఒక చేయితోనే ఫోన్ పట్టుకున్నానండి, ఒక చేయితోనే కలుపుతున్నాను, అందుకే ఇది సౌండ్ వస్తుంది. ఒకసారి చూడండి. ఇదిగో చూడండి, కొంచెం నెయ్యి వేసుకున్నాము. నెయ్యి వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఆయిల్ వచ్చేస్తుంది కదా, ఉడికింది. ఇదిగోండి ఇది ఉల్లిగడ్డ. ఫైనల్గా ఉల్లిగడ్డ ఎక్కువ ఉండాలి దీంట్లో, తింటా అంటే తగులుతుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది చూసిండ్రుగా ఫ్రెండ్స్, అయిపోయింది ఫైనల్గా. ఇగో ఆయిల్ ఎట్లా వస్తుంది చూడండి, ఆయిల్ సైడ్కి. ఇదండి నేను ఇవాళ చేసింది గోంగూర పచ్చడి. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.